హాయ్ దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Bకి సంబంధించిన ఇంటిగ్రేషన్ అనే చాప్టర్లో నుంచి 2 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, ఎవాల్యుయేట్ ఇంటెగ్రల్ cos x by sin square x plus 4 into sin x plus 5 dx. సో మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే డినామినేటర్లో సైన్ టర్మ్స్ ఉన్నాయి, 2 టర్మ్స్. అయితే న్యూమరేటర్లో ఒకటే ఉంది. అంటే ఏదైతే ఎక్కువగా రిపీట్ అవుతుందో దానిని టీ అనుకుందాం, ఎందుకంటే ఇంటిగ్రేషన్ ఈజీ అయిపోద్ది. సైన్ ఎక్స్ని టీ అనుకోండి, సైన్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ కాస్ ఎక్స్ డిఎక్స్ అవుద్ది. ఎస్, కాబట్టి సో అలా చేస్తాం. సార్ సైన్ ఎక్స్ని ఎందుకు తీసుకుంటున్నాం, మీరు కాస్ ఎక్స్ని తీసుకోవచ్చు కదా టీ అని. మరి కాస్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ మైనస్ సైన్ ఎక్స్ అవుతుంది. సో రాదన్నమాట సరిగా, అంటే ఇంటిగ్రేషన్ రాదు సరిగా. చూడండి, కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ అనుకుంటే కాస్కి డిఫరెన్షియేషన్ మైనస్ సైన్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ డిటి. కాబట్టి దీని ప్లేస్లో ఓన్లీ మీకు సైన్ ఎక్స్ డిఎక్స్ ఉండాలి. సైన్ ఎక్స్ డిఎక్స్ ఎక్కడుంది, ఈ మైనస్ అటు సైడ్ పోతే ప్రోడక్ట్ మైనస్ అవుద్ది. సైన్ ఎక్స్ డిఎక్స్ ఎక్కడుంది, లేదు. అదే నువ్వు సైన్ ఎక్స్ని టీ అనుకుంటే సైన్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ కాస్ ఎక్స్ డిఎక్స్ ఇస్ ఈక్వల్ డిటిఎస్ ఉంది, చూడండి. అప్పుడు ఇంటిగ్రేషన్ ఈజీగా రావడానికి ఛాన్స్ ఉంది. ఎస్, పుట్ ఫస్ట్ మనం డైరెక్ట్గా సైన్ ఎక్స్ని టీ అనుకుంటున్నాం. సో ఇప్పుడు ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నా. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నా. సో అప్పుడు చెప్పండి, సైన్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ కాస్ ఎక్స్ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు డిటి. యాక్చువల్గా ఎక్స్తో చేస్తున్నాం కాబట్టి సైన్ ఎక్స్ డిఫరెన్షియేషన్ కాస్ ఎక్సే. ఓకే, అయితే రైట్ సైడ్లో ఉన్న టీని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తే డిటి బై డిఎక్స్, ఆ డిఎక్స్ లెఫ్ట్ సైడ్కి వస్తే ఇంటూ డిఎక్స్ అవుతుంది అనమాట. ఓకే సరే, సో ఇప్పుడు ఇంకా మనం ఈ రెండింటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సో ఇంటెగ్రల్ కాస్ ఎక్స్ డివైడెడ్ బై సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 4 ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ 5 ఇంటూ పక్కన డిఎక్స్ ఉంటుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్. ఇప్పుడు చూడండి, కాస్ ఎక్స్ డిఎక్స్ ప్లస్లో ఏం రాసుకోవచ్చు, డిటి 1/, మీకు కావాలంటే డౌట్ ఉంటే సో ఇట్లా డిటి రాసాను, ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్ అంటే టీ, సైన్ స్క్వేర్ అంటే టీ స్క్వేర్ అనమాట. సో టీ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ సైన్ ఎక్స్ అంటే మళ్ళీ టీ ప్లస్ 5 అలానే ఉంటుంది. ఎస్, ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తే మన ఆన్సర్ వస్తుంది. ఓకే, సో మరి ఇంటిగ్రేషన్ ఎలా చేయాలి, ఓకే మరి దీన్ని ఎట్లా చేయాలి చూద్దాం. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా రాయొచ్చు, టీ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 లాగా రాయొచ్చు సార్. దీన్ని ఎలా సార్, సో మళ్ళీ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాని అప్లై చేయండి. ఏ స్క్వేర్ అంటే టీ స్క్వేర్, 2ab 2 ఇంటూ 2 ఇంటూ టీ 4t ప్లస్ బి స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 1. సో కాబట్టి రెండింటిని యాడ్ చేస్తే 5 అవుద్ది, టీ స్క్వేర్ ప్లస్ 4t ప్లస్ 5 సరిపోయింది. కాబట్టి అలా రాద్దాం, 1/t ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ డిటి. ఇప్పుడు డైరెక్ట్గా మనకు ఒక ఫార్ములా, ఇంటెగ్రల్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్, ఇదంతా ఎక్స్ అనుకోండి. సో డైరెక్ట్గా tan ఇన్వర్స్ ఎక్స్ ఫార్ములా, ఇంటెగ్రల్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డైరెక్ట్ ఫార్ములా అనమాట. ఇక్కడ రాస్తున్నా, ఇంటెగ్రల్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఎక్స్. అదేవిధంగా ఇక్కడ మైనస్ ఇంటెగ్రల్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అంటే కాట్ ఇన్వర్స్ ఎక్స్ అవుతుంది. ఓకే, కాబట్టి సో ఇదంతా ఎక్స్ లాగా అనుకోండి, ఇదంతా ఎక్స్, నెక్స్ట్ ఇది 1. ఓకే, సో ఓకే కాబట్టి ఇదంతా ఎక్స్ అనుకున్న 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ tan ఇన్వర్స్ ఎక్స్, ఎక్స్ అంటే
t ప్లస్ 2 రాయాలి అనమాట. సో దట్ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ t ప్లస్ 2 ఇంటిగ్రేషన్ చేశాను, ప్లస్ సిని యాడ్ చేస్తున్నా. ఎస్, మన ప్రాబ్లం అనేది ఎక్స్ వేరియబుల్స్లో ఉంది, కానీ ఇక్కడ మనకి ఏమొచ్చింది, టీలో వచ్చింది. బట్ టీ ప్లేస్లో ఏం రీప్లేస్ చేయాలి, సైన్ ఎక్స్. బట్ t is equal to sin x. So that is equal to tan inverse of sin x plus 2 plus c. This is our final answer. ఓకే, ఇలా చేయాలి. మరి నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకే, మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ని చూద్దాం. ఇంటిగ్రేషన్ అనే చాప్టర్లో ఎవాల్యుయేట్ ఇంటెగ్రల్ 3x plus 7 by 3x square plus 14x minus 5 dx. ఓకే, ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే డినోమినేటర్కి న్యూమరేటర్కి రిలేషన్. సో ఇక్కడ ఇందులో 14లో హాఫ్ ఉంది, మరి చూద్దాం. అయితే సో డినోమినేటర్ని నేను టీ అనుకుంటున్నా. అలా టీ అనుకుంటే ఎక్స్ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ అంటే ఏంటి, ఇదంతా టీ అనుకుంటే డిఫరెన్షియేటింగ్ ఎక్స్తో చేస్తే ఎక్స్ స్క్వేర్కి 2x, 2 × 3 6x, మళ్ళీ 14xకి 14, అంటే మీరు 2ని కామన్ తీయచ్చు, అది సరిపోతుంది, 3x + 7 వచ్చేస్తుంది. ఓకే, సో డినోమినేటర్ డిఫరెన్షియేషన్ చేస్తే అది న్యూమరేటర్ రావాలి, 3x + 7 × dx రావాలి. మరి చూద్దాం, చూడండి. పుట్ 3x² + 14x - 5 is equal to t. ఇప్పుడు దీన్ని నేను ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాను. సో డిఫరెన్షియేటింగ్ with respect to x. ఓకే, సో ఎక్స్ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2x, 2 × 3 6x అవుతుంది, ప్లస్ 14x యొక్క డిఫరెన్షియేషన్ 14 అనమాట, 7x యొక్క డిఫరెన్షియేషన్ 7, అట్లా kx యొక్క డిఫరెన్షియేషన్ k, మైనస్ కాన్స్టెంట్ యొక్క డిఫరెన్షియేషన్ ఏమవుతుందంటే 0 అయిపోద్ది. ఓకే, సో ఇప్పుడు రైట్ సైడ్లో ఉన్న టీని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేయాలిగా, dt/dx. ఆ dx లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్ళండి, ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు dt అనమాట. ఇప్పుడు చూడండి, దీని అంతటిని నేను న్యూమరేటర్ రావాలి, సో రాలేదు. అంటే నేనేం చెప్పే స్టార్టింగ్లో 2ని కామన్ తీయండి, సో అప్పుడు ఏంటి మిగిలేది, 3x + 7 × dx ఈజ్ ఈక్వల్ టు dt. మళ్ళీ 2 × 3 6x, 2 × 7 14 సరిపోద్ది. ఇప్పుడు ఈ 2 నేను రైట్ సైడ్కి తీసుకెళ్తే మల్టిప్లైర్లో ఉంది, డివైడ్ అవుద్ది. సో 3x + 7 × dx ఈజ్ ఈక్వల్ టు dt/2 అనమాట. ఎస్, ఇప్పుడు చూడండి, ఈ 3x + 1 × dx, 3x + 7 × dx బదులు ఏం రాయొచ్చు, dt/2. ఓకే, కాబట్టి సో ఇప్పుడు మన ప్రాబ్లమ్ని తీసుకుంటున్నాను. 3x + 7 డివైడెడ్ బై 3x² + 14x - 5 into dx. So that is equal to integral 3x + 7 × dx బదులు ఏం రాయొచ్చు, dt/2 డివైడెడ్ బై, ఇదంతా ఏమనుకున్నా టీ అనుకున్నా, అవునా. 3x² + 14x - 5 బదులు టీ. ఓకే, సో ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేస్తాం. సో 1/2 కాన్స్టెంట్ అవుట్ సైడ్లో రాస్తున్నా, 1/2. సో ఇంకా మిగిలింది ఇంటెగ్రల్ 1/t dt. డైరెక్ట్ ఫార్ములా ఇంటెగ్రల్ 1/x log x. ఇంటెగ్రల్ 1/x dx ఫార్ములా ఏంటి, log x అనమాట, గుర్తుంచుకోవాలి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 log t, log mod t అనొచ్చు. బట్ మన ఆన్సర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో ఉండాలి, కానీ టీలో ఉంది. ఇదంతా దేనివల్ల జరుగుతుందంటే మనం టీ అనుకున్నాం కాబట్టి, దేన్ని 3x² + 14x - 5, సో దాన్ని సబ్స్టిట్యూట్ చేసేస్తాం. బట్ t ఈజ్ ఈక్వల్ టు 3x² + 14x - 5 అన్నమాట, దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో దట్ ఈజ్ ఇంటెగ్రల్ 3x + 7 by 3x² + 14x - 5 into dx. సో ఇంటెగ్రల్ ఇంకా ఆల్రెడీ చేసాం కదా, ఇంకా డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసేస్తున్నా.
సో 1/2 లాగ్ మాడ్ టీ ప్లేస్లో ఏంటి ఇంటిగ్రేషన్ చేసాం, ఇక్కడ ప్లస్ సిని యాడ్ చేయండి. టీ ప్లేస్లో 3x² ప్లస్ 14x మైనస్ 5 ప్లస్ సిస్. ఓకే, సో ఇది మన ఫైనల్ ఆన్సర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.